హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా దారుణంగా తయారయ్యాయి. రోడ్ల గురించి పట్టించుకునే సిబ్బంది లేరు. దీనితో ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లు ఎప్పుడు బాగా చేస్తారో తెలియక ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు, తర్వాత రోజు ఒళ్ళు నొప్పులతో బాధపడాల్సిన పరిస్థితి మనకి వస్తుంది. ఏపీలో ప్రయాణం అంటే చాలా మంది వెనుకడుగు వేస్తారు. ఆ రోడ్డు ఈ రోడ్డు అని తేడా లేకుండా దాదాపు అన్ని చోట్ల ఇంతే ఉంటుంది. మరి రోడ్ల అభివృద్ధి పని ప్రభుత్వంది కాదా, లేక మర్చిపోయారా? సంక్షేమం పేరుతో రోడ్లను పట్టించుకోరా? రోడ్ కాంట్రాక్టర్స్ ఏపీలో రోడ్లు వేయడానికి ఎందుకు భయపడుతున్నారు? దీని వెనుక ప్రభుత్వం హస్తం ఉందా అనే విషయాలు ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఏపీ సీఎం 2 కిలోమీటర్ దూరంలో ఉన్న సమావేశ ప్రాంతానికి వెళ్ళాలంటే హెలికాప్టర్లోనే వెళ్తున్నారు. మరి రోడ్ల మీద వెళ్ళే సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంటి? స్టేట్ హైవే అండ్ జిల్లా ప్రధాన రహదారులు కలిపి 900 కిలోమీటర్లు. మిగిలిన గ్రామీణ రహదారులు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలోనే బాగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఏపీ రాష్ట్రంలో మొత్తం 14,714 కిలోమీటర్ల పొడవు గల స్టేట్ హైవేలు ఉన్నాయి. ఇందులో R&B అధికారులు 99 రోడ్లు బాగా శిథిలమైనట్టు గుర్తించారు. 2021-22 సంవత్సరంలో రోడ్లు వంతెనల కోసం 1.7% మాత్రమే కేటాయించారు. ఈ పర్సెంటేజ్ ని డిఫరెంట్ రాష్ట్రాలతో రోడ్ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9,118 కోట్లను కేటాయించింది. ఏపీ ప్రభుత్వం 4,000 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్ల బాగోగులను అప్గ్రేడ్ చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మరియు భవనాల R&B శాఖకు 6.2 బడ్జెట్ కేటాయింపులను పెంచింది. తర్వాత ప్రభుత్వం దాదాపుగా 32,725 కిలోమీటర్స్ మేజర్ జిల్లా రోడ్స్ మరియు ఇతర జిల్లా రోడ్స్లను నిర్వహిస్తుంది. 4,000 కిలోమీటర్ రోడ్లను అప్గ్రేడ్ చేయడానికి దాదాపుగా 400 కోట్లతో అత్యంత మరమ్మతుల పనులు చేస్తామని తెలిపారు. 8,268 కిలోమీటర్స్ మేర రాష్ట్ర రహదారుల అభివృద్ధి పనులు 2,205 కోట్లతో పూర్తయ్యాయని తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో 437.59 కిలోమీటర్స్ మేర 46 పనులు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. 391 కోట్లతో డిసెంబర్ 2022 వరకు 383.66 కిలోమీటర్స్ పొడవున్న రోడ్ల పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్స్ వారికి నచ్చినట్టు పని చేస్తున్నారు. నాణ్యత లోపం రోడ్ల నిర్మాణంలో కనిపిస్తుంది. దీనికి ఫలితంగా రోడ్డు ప్రయాణం చాలా కష్టంగా మారింది. దీనికి తోడుగా వర్షాకాలం అంటూ ప్రభుత్వం చెబుతుంది. పోయిన సంవత్సరంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. అప్పుడు ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడమే తప్ప పనిచేసింది లేదు అంటూ R&B మాజీ ఇంజనీరింగ్ కె ప్రభాకర్ వర్మ గారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో పూర్వకాలంలో వర్క్ ఛార్జీలు ఉద్యోగులు ఉండేవారు. NMR పద్ధతులు కూడా మరికొందరు సిబ్బంది నియమించారు. డ్రైనేజ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరియు R&Bలో ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీద జరిగే చిన్న మరమ్మతుల పనులు అప్పటికప్పుడు సరిచేసేవారు. దీని ద్వారా రోడ్ల మీద గొంతలు త్వరగా పూడ్చేయడం వల్ల అవి పెద్దగా మారకుండా అడ్డుకునేవారు. కాంట్రాక్టర్స్ ఏపీలో రోడ్లు వేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న రోడ్లు బాగు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనికి 8,970 కిలోమీటర్ల పొడవు గల రోడ్ల పనులకు టెండర్లకు కాంట్రాక్టర్ని పిలిచింది. దీనికి 2,000 కోట్ల రుణం తీసుకొని 2,205 కోట్లతో పనులు ప్రయత్నించింది. ఏపీ ప్రభుత్వం 1,140 పనులకు టెండర్లకు పిలిస్తే ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా 400 పనులకు మాత్రమే కాంట్రాక్టర్స్ ముందుకు వచ్చారు. రాయలసీమలో తప్ప మిగిలిన చోట టెండర్లు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. విజయనగరం జిల్లా వరకు కొన్ని పనులకు టెండర్లు దాఖలయ్యాయి. దీనికి ప్రధాన కారణమే పెండింగ్ బిల్లులు చెల్లించలేకపోవడమని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు మళ్ళీ టెండర్లు వేయాలంటే పాత అప్పులు తీర్చాలి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బిల్లులు క్లియర్ చేయడం లేదు. మళ్ళీ ఇప్పుడు పనులు స్టార్ట్ చేసినా మళ్ళీ ఎప్పుడు ఆ బిల్లులు చెల్లిస్తారో అందుకే కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదు. నిరుడు రాష్ట్రమంతా కలిపి 930 కోట్ల రూపాయలతో పనులు జరిగాయి. ఇందులో 600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి 388 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి మిగిలిన బిల్లుల సంగతి ఏంటి?
ఇందుకే ఇప్పుడు ఏపీలో రోడ్డు పనులు చేయాలంటే కాంట్రాక్టర్స్ భయపడుతున్నారు. కొత్తగా పనులు చేపట్టాలంటే ముందు పాత అప్పులు తీర్చాలి అని కాంట్రాక్టర్ మల్లేడి సత్యనారాయణ రెడ్డి గారు అన్నారు. సంక్షేమం పేరుతో రోడ్లు పట్టించుకోరా, గోతులు పడి ఏలు గడుస్తున్న ఉలుకు పలుకు లేదు. ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చు చేస్తున్నట్లు చెప్పుకుంటుంది, కానీ రోడ్లు బాగా చేయాలని బాధ్యత లేదా? మేమే కొన్ని రోడ్లు కప్పెట్టాము, మళ్ళీ ఈ రోడ్లు వర్షాకాలానికి అదే విధంగా మారుతుంది. ఇంకా రోడ్ల మీద పడిన గోతులకు వరి నాట్లు వేసి పడవలు కూడా వదిలాం. మరియు అనేక మంది రాత్రిపూట ప్రయాణాలలో గాయాల పాలవుతున్నారు, కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి అని ఏపీ ప్రభుత్వానికి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి చెప్పిన ఉలుకు పలుకు లేదు అని ఆంధ్రప్రదేశ్ స్థానికులు తెలియజేశారు. బ్యాంకు రుణాలతో పాత బిల్లులను చెల్లిస్తాం. ఏపీ ప్రభుత్వంలో రోడ్డు పనులకు కాంట్రాక్టర్స్ పాత బిల్లులు ఇవ్వలేదు అని ముందుకు రావడం లేదు. అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి పాత బిల్లులను చెల్లిస్తాం అని ఏపీ సీఎం ఆదేశించారు. ఇందుకు 5 ప్రధాన బ్యాంకులను సంప్రదిస్తున్నాం. వీటిలో 3 బ్యాంకులు రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆ డబ్బులను తీసుకొని కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తామని ఏపీ రోడ్డు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబు గారు తెలిపారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసి ఒక చిన్న లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.